నమస్తే. రైతన్న ఆరుగాలం పండించిన పంట మొత్తానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది పండించడానికి. దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి అంటే ధాన్యం అమ్మడానికి కనీసం నెల 15 రోజుల నుంచి 2 నెలల టైం పడుతుంది. రోహిణి కార్తె స్టార్ట్ అయింది. రోహిణి కార్తె అంటే రోళ్లు పలిగే ఎండలు అంటారు. ఈ ఎండలో చెడగొట్టు వానలు సాధారణంగా వస్తుంటాయి. నిన్న మబ్బుల 3 గంటల నుండి దాదాపు 4:30-5 గంటల వరకు అయితే గంటన్నర నుంచి 2 గంటల సమయంలో వర్షం అయితే పడ్డది. ఈ వర్షానికి ప్రస్తుతం మనం అయితే వేములవాడ పట్టణంలోని బాలానగర్ ఐకేపీ సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ అనేక మంది రైతులు ఉన్నారు ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి. వీళ్ళు దాదాపుగా నెల నుంచి నెల 15 రోజుల నుంచి ఆరబెడుతున్నారు. నిన్న మబ్బుల కురిసిన వర్షానికి మళ్ళీ తడిసిపోయింది. అంటే ఈ ధాన్యం ఆరడానికి మళ్ళీ 10 నుంచి 15 రోజుల టైం పడుతుంది. ఒక రైతన్న ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు రాములు. చెప్పండి, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు మీకు వ్యవసాయ భూమి ఎంత వ్యవసాయ భూమి ఉంది, ఎంత ధాన్యం వచ్చింది, మీరు ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి? మాది శాత్రేషపల్లె. మాకు 3 ఎకరాల ఉంది, కానీ అందులో ఎకరన్నరనే పొలం చేస్తాను నేను. కానీ ఇప్పుడు వరి కోసి ఇప్పుడు నెల ఇక్కడ కళ్ళంలో కోసి బాలనగర్ ఐకేపీ సెంటర్లో ఇప్పుడు ఇంతవరకు కూడా మ్యాచర్ వచ్చింది. ఫస్ట్ నాడు వచ్చింది ఈ నెల. ఇప్పుడు ఈ వరకు ఇప్పుడు 25 రోజులు నెల దగ్గరకు వస్తుంది. తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. నెల దగ్గరకు వస్తుంది. నెల కంప్లీట్ గా నెల. ఇప్పుడు నేను కోసిన కాడికి లెక్క ఈ వారం ఇప్పుడు ఇంతవరకు నెల అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా కూడా వాళ్ళు బోరాలు ఉంటే లారీలు లేవు, లారీలు ఉంటే బోరాలు లేవు అంటుండ్రు. మేము వచ్చి అడిగితే ఏమైనా సార్ మరి మా సీరియల్ వస్తలేదు అంటే ఇప్పుడు 20 నడుస్తుంది. ఏమి వస్తుంది, ఇంకా వారం రోజులు కావాలి, 10 రోజులు కావాలని అంటుండ్రు. సరేనే, ఇంకో వారంకి వస్తుంది కావచ్చు, 10 రోజులకు వస్తుంది కావచ్చు. మరి ఇవాళ మబ్బుల కురిసిన వర్షానికి మళ్ళీ తడిసింది కదా, మళ్ళీ కథ మొదలుకి వచ్చింది కదా. మరి వాళ్ళు అధికారులు వస్తే వాళ్ళు ఏమంటారు తెలియదు. ఇక ఇప్పుడు రాత్రి కొద్ది వర్షం పడ్డదా, వర్షానికి తడిసినాయి వడ్లు. ఇప్పుడు ఆ సంచులలో పెట్టినవి కూడా కొన్ని తడిసినాయి, మావి కూడా తడిసినాయి. ఇప్పుడు దాన్ని మరి వాళ్ళు ఏమంటారో చూడాలి. ఇక అధికారులు తడిసిన ధాన్యాన్ని మళ్ళీ కొనే అవకాశం ఉంది అదే సేమ్ రేట్ కు? అది మా ఇంతవరకు అయితే మాకు ఆ పరిస్థితి రాలే ఇంతవరకు. ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు 6 ఏళ్ళ ఉంది, 5-6 ఏళ్ళ ఉంది ఈ పరిస్థితి ఎన్నడూ రాలే. ఇగో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం 5 నెలల ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క ధాన్యం ఉండపోయి బాలనగర్ ఏరియాలో, ఈ సాయి రక్ష ఏరియాలో, ఈ ఏరియాలో ఐకేపీ సెంటర్. కానీ ఈసారి ఇంత లేట్ ఎందుకోసం అవుతుందో వాళ్ళకి తెలిసి ఉండాలి, అధికారులకు తెలిసి ఉండాలి. బోరెళ్ళు ఉంటే లారీలు లేవు, లారీలు ఉంటే బోరెళ్ళు లేవు. మళ్ళీ అమాలలో కొరత అంటారు. ఓసారి పోతారు అక్కడ అయ్యర్పల్లి కడ జోకుతారు, ఎల్లమ్మ కడ జోకుతారు. అక్కడ అయిపోయినాక ఇక్కడ పెడతాం, అందరి కంప్లైంట్ ఇస్తామని అంటారు. అది లేదు, ఇది లేదు. ఏడ సగం పని చేస్తుండ్రు వాళ్ళు. లారీ కూడా ఒక లారీ వస్తే వాళ్ళు బోరెలు ఎవరికి ఇస్తుండ్రో తెలియదు మాకు. మేము రోజు ప్రొద్దున వస్తున్నాం, సాయంత్రం వస్తున్నాం, 2 టైంలు వస్తున్నాం ఇక్కడికి. ఇప్పుడు మాకు 2 టైం రావాలంటే మాకు బండి ఖర్చు ఎంత వస్తుంది. మళ్ళీ మీకోసం 1 గంటల కొద్ది వేడి చేయాలి ఇక్కడ. మళ్ళా సరిగా ఆన్సర్ ఇయ్యరు. ఏమైనా అంటే బోరెలు లేవు, గంతే మాట. లారీలు లేవు, లేబర్ లేరు. అది ప్రాబ్లం లేదు. ఓకే, ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు మీరు? మేము కోరుకున్నది ఏంటంటే తడిసిన ధాన్యం కూడా కొనాలి మీరు రైతుల దగ్గరికి వెళ్ళి. అది ఆ మాట కూడా వాళ్ళే అన్నారు ఫస్ట్. రైతుల దగ్గరికి వెళ్ళి మేము తడి ధాన్యం కూడా మొత్తం కొంటాం అని. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ తడిసిన ధాన్యం కంప్లీట్గా మీరు కొనాలి. మీరు అన్న మాట మీరు దీన్ని నిలబెట్టుకోవాలని అంటున్నాను నేను. అంతే. సరే, థ్యాంక్ యూ. నిన్న ఈ రోజు మబ్బుల కురిసిన అకాల వర్షానికి అయితే మొత్తం ధాన్యం నీరు పారైంది. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ 10 నుంచి 15 రోజులు ఆరబెడితే గానీ మళ్ళీ ధాన్యం అమ్మలేని పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో అధికారులు ఎవరైనా వచ్చారా? ఒక రైతు ఉన్నాడు, వారితో మాట్లాడదాం. బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు రఘుపతి, శాత్రాయిపల్లి. ఓకే, ఇప్పుడు అంటే మీకు ఎంత వ్యవసాయ భూమి ఉంది, ఎంత ధాన్యం తీసుకొచ్చారు, ఎన్ని రోజులు అవుతుంది? 2 ఎకరాలు నాకు వ్యవసాయం ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి నేను 45 డేస్ అవుతుంది. ఇక్కడికి ఐకేపీ సెంటర్కి తీసుకొచ్చి మ్యాచర్ వచ్చింది 4 తారీఖు నాడు మ్యాచర్ వచ్చింది ఇక్కడికి. ఇప్పటి వరకు వీళ్ళు కొనలేదు, చాలా మంది కూడా కొనలేదు. ఇక్కడ దాదాపుగా 200 మంది రైతుల వడ్ల కుప్పలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బాలనగర్ ఐకేపీ సెంటర్ లో వేములవాడ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు వడ్లు అనేది చేన్ల మీదనే ఎండినాయి. ఈ ఎండాకాలం ఈ విపరీతమైన ఎండల వల్ల చేన్ల మీదనే ఎండినాయి ఎండలు.
ఎండ వల్ల వడ్లు అనేది అక్కడనే మ్యాచర్ వచ్చేసినాయి 13, 14, 15 ఇట్లా వచ్చేసినాయి. ఎక్కడన్నా ఒక మడి లేట్గా అయితే అది 20, 22 అట్లా చూపించింది. అవి ఇవి మిక్స్ చేసినా కానీ అంతే 2-3 రోజులలో 2 రోజుల్లో ఆరిపోతాయి. ఆల్రెడీ మ్యాచర్ చూసే కాడ కూడా ఇబ్బందులే, ఇక్కడ మన జోకే కాడ ఇబ్బందులే, గన్ని బ్యాగులు ఇచ్చే కాడ ఇబ్బందులే, మన ఇప్పుడు ఏంటి లారీలు రావడం లేదు అది ఇబ్బందులే, ప్రతిదీ ఇబ్బందులే. ఈ విధంగా ఎన్నడూ జరగలేదు. అధికారులు ఏమంటారు, గోనె సంచులు లేవంటారు, ఆ లారీలు లేవంటారు, అధికారులు స్పందిస్తలేరా, ఇవి ఉన్న అధికారులు స్పందిస్తలేరా, ఏంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే గన్ని బ్యాగ్స్ లేవని అన్నారు కొన్ని రోజులు ఏమంటున్నారంటే లారీలు వస్తలేవని అంటున్నారు కొన్ని రోజులు. ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు 20 రూపాయలు ఏది బ్యాగ్ 20 రూపాయలు హమాలి. నిన్నటి నుండి వీళ్ళందరూ ఏమంటారంటే రైతులను అడిగితే ఏమంటారు, మా తోటలు రైతులను అడిగితే ఏమంటున్నారంటే ఒక బ్యాగ్ వచ్చి 25 రూపాయలు హమాలి. ఇది ఏంది ఇంత మొన్నటి వరకు ఈ లారీలు లేక పోయిన సంవత్సరం ఎట్లుండే? పోయిన సంవత్సరం తొందరనే ఉన్నారు. అప్పుడు ఎంత తీసుకున్నారు అమలు ఛార్జీ? అప్పుడు 20 రూపాయలే, 18 రూపాయలు ఉండే. సరే అది ఏదేమైనప్పటికీ తరుగు ఎంత తీసుకుంటారు? తరుగు 42 కిలోల తరుగు, అదే 40 కిలోలు అందులో జోకాలి కదా, 2 కిలోల 300 గ్రాములు ఒక బ్యాగ్ వచ్చేసి తీసుకుంటున్నారు. అంటే 4 కిలోల 600 గ్రాములు 5 కిలోలు పోతుంది కింద, ఎట్లా ఈ 2 బ్యాగులకు కలిసి ఈ విధంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వడ్లు కూడా ఎండకు బాగా ఎండి ఏమైతుందంటే ఇది వడ్లు ఈ బియ్యం కావు, నూకలైతాయి. అట్లా కూడా నష్టమే ప్రభుత్వానికి, అది ఆలోచించాలి. ఇప్పుడు కింద తర్పాలు వేసినాం, పైన తర్పాలు వేసినాం, కింది తర్పాలేమో చెదలొచ్చి అవి చిరిగిపోతున్నాయి, పైన తర్పాలు ఎండి అవి కూడా చిరిగిపోతున్నాయి. అంటే ఎటు పెట్టి రైతన్నకైతే కష్టకాలం, ఎటు పెట్టి రైతన్నకే కష్టం. ఇదంతా ఇట్లాంటివి మానుకోవాలి అని. ఇప్పుడు రోహిణి గారితో వచ్చింది, చెడగొట్టు వానలు కూడా వచ్చినాయి, ఏంది మరి పరిస్థితి? ఇప్పుడు మళ్ళీ తడిసిన ధాన్యాన్ని మళ్ళీ ఎండబెట్టాలి కదా. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టడం లేదు. ఇప్పుడు ఈ ధాన్యం ఎలా అవుతుందో అలా కంపల్సరీ కూడా ప్రభుత్వము తీసుకోవాలి, బేషరతుగా తీసుకొని, ఇది కంపల్సరీ అందరి యాజిటీగా తీసుకొని అందరికి కూడా కాంటలు పెట్టి తొందరగా ఈ ప్రాబ్లం క్లియర్ చేయాలి. ఇది ఎంత విడ్డూరంగా ఉందనంటే చాలా దరిద్రంగా ఉన్నది, రైతన్నకు చాలా కష్టాలు ఉన్నాయి. అది అట్లా చేయొద్దు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పేం లేదు. ఇప్పుడు అతి తొందరగా దీని మీద యాక్షన్ తీసుకొని, గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని రైతన్నల ఈ 2-3 రోజులలో ఈ రైతన్నల కష్టాలు తీర్చాలని మేము వేడుకుంటున్నాం. ప్రస్తుతం మనం వేములవాడ పట్టణంలోని బాలనగర్ ఐకేపీ సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 15 రోజుల నుండి 2 నెలల టైం నుండి వీళ్ళు పండించిన వడ్లను ఆరబోస్తున్నారు. ఆల్రెడీ మ్యాచర్ వచ్చింది, సో వడ్లు తీసుకోవచ్చు. కానీ ఇక్కడికి అధికారులు స్పందిస్తలేరు, ఐకేపీ సెంటర్ అధికారులు స్పందిస్తలేరు, లారీలు వస్తలేవు, గోనె సంచులు లేవు అంటారు. సో ఒక మహిళా రైతు ఉన్నారు, వారితో మాట్లాడదాం, వాళ్ళ కష్టాలు ఏందనేది తెలుసుకుందాం. అమ్మ మీ పేరు చెప్పండి, ఎక్కడ ఉంటారు మీరు? మాది వేములవాడనే, సొంత ఊరు వేములవాడనే. ఎంత ఉంది జాగా? నాకు 10 ఎకరాలు ఉంది. ఈ 10 ఎకరాల పంట పండించుడు ఒకెత్తుంటే ఈ అడ్లు వచ్చినాక అమ్ముకున్నాడు అది ఒక పెద్ద బాధ అవుతుంది. ఈ నెల రోజుల సుంది మ్యాచర్ వచ్చేదాకా అట్లా కష్టపడ్డాం. మ్యాచర్ వచ్చినాక కుప్ప పోసినాక గాలి ద్వారం వస్తే పరదలు ఉన్నాయా లేచిపోయినాయా అని మళ్ళీ ఇట్లా చూసుకున్నాడు. పొద్దున అచ్చుడే, సాయంత్రం అచ్చుడే. ఈ నెల రోజుల సుంది కుప్ప మీదనే ఉన్నాయి. నెల అయిపోయింది, మళ్ళీ నిన్న వర్షం పడ్డది. ఈ వర్షానికి మళ్ళీ వడ్లు తడిచినాయా, మళ్ళీ చుట్టూరుగా కాలువలు తీసుకున్నాడా, మళ్ళీ ఇది ఆలోచన. ఈ ప్రభుత్వం ఇట్లా ఎందుకు తయారైతుంది, ఇట్లా రైతులను ఎందుకు కష్టపెడుతుంది? రైతు చేయబట్టి మొత్తం రాజ్యం అంతా బతుకుతుంది. అసొంటి బతుకుదేరు ఉన్న రైతునే ఇంత కష్టపెట్టుకునుడు ఇది ఏ పాటి కరెక్ట్ కాదు. కాకపోతే ఇవి వండి ఇయ్యకుర్రి, ఇవి వండి ఇర్రి అని చెప్పుర్రి, అట్లా చేస్తాం మేము. పండించిన దినుసును ముందట పెట్టి మీరు ఇంత గోస పెట్టుకునుడు, మీరు ఇంత కష్టపెట్టుకునుడు ఇది కరెక్ట్ కాదు. ఇన్నేళ్ళ నుంచి లేని గోస ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ గోస అవుతుంది మాకు. ఇంత గోస భరించరాకుంటున్నది. దయచేసి ప్రభుత్వం మార్చాలి. ఇది ఏది వండించుడు అన్నది మాకు కరెక్ట్ క్లారిటీ చెప్తే మేము అదే వండించుకుంటాం. మమ్మల్ని మాత్రం ఇంత కష్టపెట్టద్దు. ఈ రైతులను ఇంత ఇబ్బంది పెట్టినాక ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత కష్టపడి ఇంత పథకాలు ఎందుకు? రైతుకు మేలు చేస్తున్నాం అంటారు. రైతుకు మేలు ఏది? అమాలి ఖర్చు పెరిగింది, కాంట పెట్టుకునుడు అడ్ల వేటు ఎక్కువ చేసిర్రు, తరుగు ఎక్కువ తిత్తుర్రు. ఓకే, అదైనా భరించుతున్నాం. మళ్ళా
కుప్పలన్నీ పెండింగ్ పడి ఉన్నాయి. అట్లా ఎన్ని రోజులు ఇంకా? మాకు ఏదన్నా ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మాకు గిట్టుబాటు చేస్తలేదు కాబట్టి దయచేసి ఈ రైతుల ఆందోళన, ఈ రైతుల కష్టాన్ని మీరు గుర్తించాలి. రైతుల కష్టాన్ని గుర్తించలేకపోయినాక ఈ రాజ్యాంగమే వేస్ట్. ఇప్పుడు అధికారులు ఏమంటుర్రామా అంటే గోనె సంచులు లేవంటుర్రా, లారీలు లేవంటుర్రా? లారీలు ఒక్కసారి వస్తున్నాయి, లారీలు స్ట్రైక్ చేస్తుర్రు, లారీ డ్రైవర్లు స్ట్రైక్ చేస్తుర్రు, వాళ్ళ కమిషన్లు పెంచిర్రు. ఓకే, అట్లా పెంచినప్పటికైనా కానీ మళ్ళీ రావాలి కదా. ఒకసారి లారీలు అత్తలేవంటారు, ఒకసారి బార్దాన్ అత్తలేరు అంటారు. బార్దాన్ వచ్చినాక మళ్ళీ పాతది ఒకసారి, కొత్తది ఒకసారి. ఆ బార్దాన్కు మళ్ళీ వేరే ఆ 40 కిలోల 43 కిలోల సంచి పెడితే 40కే సంచి నిండుతుంది. అంత బార్దాన్ కూడా కరెక్ట్ వస్తలేదు మాకు. అట్లా కూడా సదుపాయం చేయాలి. ఆ 43 కిలోలు పెట్టినాక ఆ సంచి నిండకపోతే మళ్ళీ మేము వేస్ట్ సంచులు ఎక్స్ట్రా సంచులు తెచ్చుకోవాలి. అది కూడా మాకు ఇబ్బంది ఉంది. ఇట్లా చేయొద్దు. ఇప్పుడు రైతు సంక్షేమ ప్రభుత్వం అంటుంది, అంటే ఇప్పుడు ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనే అవకాశాలు ఉన్నాయి అంటారు. మీరేమనుకుంటారు అసలు? తడిసిన ధాన్యం రైతులై ఇంత కష్టపడ్డాక ఈ గవర్నమెంట్ కొనకపోతే ఈ రైతు ఏ గంగర పోవాలి? కొనకపోతే ఇన్ని రోజులు ఈ గవర్నమెంట్ కొంటుందనే ఆశకే ఇంత కష్టపడ్డాం. ఇప్పుడు కొనకపోతే మళ్ళీ మేము మా పరిస్థితి ఏంది? కొన అంటుర్రా ఇప్పుడు? ఎట్లా అంటుర్రు? అది ఏదో ఒకటి కాటి మాకు కావాలి. ఇమ్మీడియట్లా మాకు ఈ పరిష్కారం చూపించాలి ఈ గవర్నమెంట్. మళ్ళా వడ్లేస్తారా? ఇప్పుడు ఈసారి మళ్ళీ వడ్లేస్తారా? వాళ్ళు చెప్తే ఈ ఇత్తనం పెట్టుర్రి అని చెప్తే మేము పెడతాం. వాళ్ళు ఏ ఇత్తనం అని మాకు కాటి ఇస్తే అదే పెడతాం. ఆ పెట్టిన తర్వాత కూడా ఇట్లా కష్టపెట్టద్దు అని నేను మనం విన్నవించుకుంటున్నా. ఇన్ని రోజులు కష్టపడి మొత్తానికి పండించిన పంటనైతే మొత్తానికి టైం టు టైం కొనాలి. మీరు చెప్పినవి మేము పెడతాము విత్తనాలు. మేము పెట్టినవి మాత్రం మీరు కరెక్ట్ టైం టు టైం కొనాలి. మమ్మల్ని ఇంత బాధ పెట్టవద్దు.